వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బి ఎస్ఎస్సిలోన. ఎందుకంటే ఇది ట్రెండింగ్ అవుతున్న మోడల్, ఇప్పుడు కొత్త మోడలు. ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసిన ఏఎల్పి, జేఈ, ఎన్టీపీసీ ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వచ్చినాయి. ఒకసారి పేపర్లు కానీ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది సింపుల్గా ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం లేదు. ఇలా ఇస్తాడు అనలైజ్ క్వశ్చన్లోనే. ఇప్పుడు డిఫరెంట్గా ఇది అడుగుతున్నాడు. అప్పుడు యాక్చువల్గా అంటే మనకు 3 ఇచ్చేవాడు, ఈ 3 ఇచ్చేవాడు. నెక్స్ట్ ఇది ఏమన్నాడు, ఇప్పుడు ఇది రెండిట్లను అడుగుంటాం. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాము. హ్యాష్ టీవీఎస్ మరి ఐకేహెచ్ ఇలా క్వశ్చన్ ఇచ్చినాడు అనుకో. జస్ట్ ఏం లేదు, ఆప్షన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంది, హ్యాష్ ఈజ్వల్ డబ్ల్యూవైవి పర్సంటేజ్ ఎఫ్హెచ్ఈ. దాన్ని ఇక్కడ రాసుకున్నాం అనుకో. ఫస్ట్ హ్యాష్ పెదలో డబ్ల్యూవైవి రాసుకున్నాము. నెక్స్ట్ టీవీఎస్ ఇలా అయిందంటే నెక్స్ట్ ఐకేహెచ్ ఏమవుతుందో మనకి ఇది ఫౌండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఏం లేదు, ఏబిసిడ్లకి అందరికి తెలిసిందే కదా, 1 2 3 4 5 వేసుకుంటాము. డబ్ల్యూ అంటే 23, వై అంటే 25, వి అంటే 22. నెక్స్ట్ డబ్ల్యూటీకి ఎంత డిఫరెన్స్ 3. ఇక్కడ టీ కానీ 20, వి 22, ఎస్ 19. ఇలా డిఫరెన్స్ చేసి 3 -3 వచ్చింది. ఇక్కడికి మనకు అదే అప్లై అయితేనే ఆప్షన్ వెరిఫికేషన్ కరెక్ట్ అవుతుంది. ఐకేహెచ్ ఉంది కదా, 9 11 8 అంటే -3 తీసేయాలి. 9లో 3 తీస్తే 6, నెక్స్ట్ 3 తీస్తే 8, 8లో 3 తీస్తే 5 అంటే ఎఫ్హెచ్ఈ ఆప్షన్ మనకు ఎఫ్హెచ్ఈ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఇంక సెకండ్ ఆప్షన్ అవసరం లేదు మనకి, ఇంకా అవసరం లేదు. ఇది సెకండ్ ఆప్షన్, ఫస్టే అవసరం. ఓకే, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఓకే, ఇలా డైలీ ఫాలో అవుతుంది ఆర్ఆర్బీకి సంబంధించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ